హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు తీసానమాట చిన్న శ్రీమంతం వ్లాగ్. అదృష్టం ఏంటంటే ఈ ఎండలో నెల్లూరు నుంచి ఊరికెళ్ళి అక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళే పని లేకుండా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడే ఈ ఫంక్షన్ వచ్చిందనమాట. మేమైతే చాలా హ్యాపీ. అమ్మ అయితే ఇక్కడ రెడీ అయ్యి కూర్చోంది, తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకు తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంది అంటే, వాడు మాకు ఇప్పుడు సర్వీస్ అనమాట. అంటే అమ్మని ముందుగా తీసుకెళ్ళి వదిలేసి తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళాలి. సో ఇక్కడైతే మా బన్ను, బాబు అందరు రెడీ అయిపోయి కూర్చో ఉన్నారు. ఇంక రెడీ అయిపోయి అట్లా ఖాళీగా ఎందుకులే కూర్చోవడం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము. అమ్మకైతే లేట్ అయిపోతూ ఉంది, సో అందుకోసం గేట్ల దగ్గర అయితే వెయిట్ చేస్తాం తమ్ముడు కోసం. ఇంతలో మా తమ్ముడు ఏం చేశాడంటే, వాడు బైక్ కీస్ ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి ఎక్కడో మరి పెట్టేసి మర్చిపోయాడు. దానికోసం ఎత్తుక్కుంటా ఉన్నాడు. సో ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయకుండా మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసాము, నేను మా చెల్లి. ఇక్కడ మా చెల్లి నాకు ఫొటోస్ తీస్తూ ఉంది కొన్ని. అమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటుంది. మేము అక్కడ చాలా హ్యాపీగా, చెల్లి, నేను, పిల్లలు అందరం చాలా హ్యాపీగా ఉంటాము. ఫైనల్లీ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మామయ్య వాళ్ళ కోడలికి శ్రీమంతం. అదృష్టం ఏంటి అంటే, అక్కడ మేము బాగానే కరెంటు పోయింది. వీళ్ళే మా అమ్మమ్మ, తాతయ్య. అక్క ఇల్లు అయితే చాలా నీట్గా సర్దుకుంటుంది. ఇంకా బంధువులందరూ వచ్చేసారనమాట. అమ్మ, పెద్దమ్మ, అక్క ఇక్కడ ఒకరికొకరు విసురుకుంటూ సహాయం చేసుకుంటున్నారు. ఇంతలో లంచ్ టైం అయితే వచ్చేసింది. లంచ్ పెట్టుకొని తినేసాం. ఈలోపు మా మామయ్య వచ్చాడు. నేను వీడియో తీసుకుంటే చూడడానికి వచ్చాడు అనమాట. ఇంకా సరదాగా అందరం లంచ్ అయితే చేసేసాం. ఈయన మా నాన్నగారు. తర్వాత ఇక్కడ వచ్చేసి సారీ కోసమని రిటర్న్ గిఫ్ట్లు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఇంకొంచెంసేపట్లో అమ్మాయిని కూర్చోబెట్టి ఆ సీమంతం కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఏ మాటకు ఆ మాట కానీ చలిమిడి అయితే చాలా బాగుండింది. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికి తినడానికి అంత ఇష్టపడలేదన్నమాట. అయినా సమ్మర్లో ఫంక్షన్లు ఏమో కానీ ఎండతో దోలు తీరిపోతుంది అయ్యా. ఇవి సారికి తెచ్చిన సామాన్లు. ఇవన్నీ ఈవినింగ్ అయ్యాక ఊర్లో పంచుతారనమాట. ఇంకా ఫొటోస్ కోసం మేమైతే రెడీ అవుతూ ఉన్నాం. తర్వాత అమ్మాయికి పెట్టాల్సిన శారీస్ అన్నీ ఇక నీట్గా అరేంజ్ చేసుకున్నాం అనమాట. నేను, మా పెద్దమ్మ, మా అక్క. ఇది నేనే. సో ఫైనల్లీ పెట్టే టైం అయితే వచ్చేసింది. అందరం చకచకా పెట్టేశాము. పెట్టేసి బాగా బ్లెస్ చేసాము. ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి ఆ పాపకైతే బాబు కూడా పుట్టేశాడు. హ్యాపీ. మీ బ్లెస్సింగ్స్ కూడా ఆ పాపకి ఇవ్వండి. మా చెల్లి ఇక్కడ వీడియో తీస్తూ ఉంది. అమ్మ, పెద్దమ్మ, పిన్ని అందరూ కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఫొటోస్ అయితే దిగాము. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ కూడా పెట్టేయండి ప్లీజ్. బాయ్.